కర్రకట్ట వెనకాల ఉన్నటువంటిది ఏదైనా సరే అక్రమ కట్టడమే. అది ఎప్పుడైనా కూల్చేయొచ్చు. కాకపోతే అక్కడే ప్రభుత్వ భవనాన్ని కట్టినందుకు గాను జగన్ అధికారంలోకి రాగానే ప్రైవేట్ వాటి జోలికి పోకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అది కూల్చాడు. అదిగో కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం అంటూ 5 ఏళ్ళు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆ తర్వాత ఆ కరకట్ట వెనకాల వాటిని ఏమి చెయ్యలేకపోవడం వల్ల, అక్రమ నిర్మాణాలను తెలిసి ఏమీ చేయలేకపోవడం వల్ల. తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అక్రమ దాంట్లో చెరువులో కట్టారు అంటూ దాని మీదన ఆరోపణ. బట్ ఏ యాక్షన్ తీసుకోలేదు. కానీ అదిగో అది కూల్చి ఇది కూడా కూల్చబోతున్నారు ప్రజావేదిక తరహాలో అన్నటువంటి తెలుగుదేశం చెప్పింది. తర్వాత ఏం జగన్ అదైతే ఏం చేయలేదు. బట్ ప్రభుత్వం మారాక వైసీపీ అధికారంలోకి రాగానే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేశారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్ని. అలాగే వివిధ చోట్ల కూల్చివేతలకు దిగారు. కొన్ని చోట్ల కోర్టు స్టేలతో ఆగినాయి. అట్లాగా మచిలీపట్నంలో అంతా ప్లాన్ ప్రకారమే కట్టారు. కాకపోతే డీవియేషన్స్ సాధారణంగా ఇళ్లలో కూడా ఉంటాయి. అలాంటి డీవియేషన్స్ ఆధారంగా దాన్ని కూలగొట్టడానికి రెడీ అయిన సందర్భంలో కోర్టులో స్టే తెచ్చుకుంటే ఇప్పుడు ఒకవేళ డీవియేషన్స్ ఉంటే మేము డబ్బులు కడతాం, దానికి సంబంధించినటువంటి చేయాలన్న అప్లికేషన్ తీసుకోవట్లేదంటూ పేర్ని నాని కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో మీరు బాధ్యతగా వ్యవహరించండి, మీరు ఆత్మశుద్ధితో వ్యవహరించండి అంటూ కోర్టు హితబోధ చేసి 4 రోజుల్లోపు ఇచ్చిన అప్లికేషన్ తీసుకుని ఏమన్నా ఒకవేళ డీవియేషన్స్ ఉంటే కనుక డబ్బులు కట్టించుకోండి అని ఆదేశాలు ఇచ్చింది.